కీర్తనలో 121, 1-2 వచనాలు. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూడండి, దావీదు గారు మరి యాత్రా కీర్తనని రాయబడింది. తన యొక్క మన జీవితం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం లోకములో ఒక యాత్రలో ఉన్నామండి. లోకములో నుంచి మరి పరమ కానాన్ అనే పరలోక రాజ్యానికి ప్రయాణములో ఒక యాత్ర లాగే మన జీవితం అంతా కూడా ఒక యాత్రలా ఉంటుంది. ఈ యాత్రలో ఉన్నప్పుడు మరి చూడండి, మరి ఆయనకి ఏదో సహాయం అవసరమయ్యిందంట. మనకి కూడా ఈ లోకంలో ఒక్కొక్కసారి కొన్ని సహాయాలు అవసరమవుతూ ఉంటాయండి. చిన్ని సహాయాలు అయితే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి చాలా మరి గొప్ప సహాయం మనకు అవసరం అవుతూ ఉంటుంది. అది మరి మనుషుల వల్ల జరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది మనుషుల వల్ల జరిగేది కాదు. ఇక్కడ దావీదు గారు కూడా అదే రాస్తున్నాడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను కొండల తట్టు చూస్తున్నాను. కొండలు అంటే మరి చాలా బలమైన స్థిరమైన మరి వ్యక్తులు అన్నమాట అండి. అలాంటి వాళ్ళ వైపు చూస్తున్నాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచి నాకు రావట్లేదు అని అక్కడ మనకి స్పష్టం అవుతుంది అన్నమాట. కానీ ఆయన అంటారు కదా, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అని చెప్పి ఆయన అనుభవ సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారండి. చూడండి, మనము మన జీవితంలో కొన్ని అనుభవాలు మనం అనుభవిస్తే తప్ప మనము ఇతరులకి మనము ఉపయోగపడమండి. మన జీవితంలో ఏవైతే మనం అనుభవించామో, నా జీవితంలో ఎలా జరిగింది, మీ జీవితాల్లో మీరు ఈ రీతిగా మీరు ఉండవద్దు, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని ఇతరులకి మనము మరి ఒక మార్గదర్శకులుగా కానీ ఒక సలహాలు ఇచ్చేవారుగా కానీ మనము ఉండడానికి మనకెంతో మరి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన జీవితంలో ఎన్నో అనుభవించారు గనక మరి అలాంటి వారి వైపు చూశాను, కానీ నాకు ఏ సహాయం అందలేదు. మరి యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడారు అంటే, ఆయన అంటారు కదా, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అంటే దేవుని గురించి నేను ఆలోచించాను, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కదా, ఈయన వల్లనే నాకు సహాయము కలుగుతుంది అని చెప్పి మరి నేను నా అనుభవంలో నేను రుచి చూశాను, నేను అనుభవించాను అని ఆయన చాలా గట్టిగా చెప్తూ ఉన్నారండి. అయితే ఆ రీతిగా దేవుడి నుంచే నేను సహాయాలు పొందుకున్నాను, మీరు కూడా ఆ రీతిగా చెయ్యండి